హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 2023-24 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసం హిందీ 30వ ప్రశ్న నిబంధ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ సంగణక్ అంటే దీన్ని ఇంగ్లీష్లో కంప్యూటర్ అని అంటారనమాట. కంప్యూటర్ గురించి నిబంధ ఒకవేళ ప్రశ్న రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. प्रश्न नाना संकेत शब्दों के आधार पर निम्न दिए गए शब्दों में से सही शब्दों को चुनकर निबंध के रिक्त स्थानों की पूर्ति कीजिए అని ఈ విధంగా ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే 16 పదాలు పైన ఇవ్వడం జరుగుతుంది. నిబంధ మొత్తంలో 16 ఖాళీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 16 ఖాళీలను 16 పదాలతో సరి అయిన స్థానంలో సరి అయిన పదాన్ని అక్కడ పెట్టి మనం పూరించాలి. అయితే ఆన్సర్ షీట్లో ఇచ్చిన నిబంధ మొత్తాన్ని ఖాళీలు అలాగే ఎలా అయితే ప్రశ్నలో ఉన్నాయో అలాగే ఖాళీలు పెట్టి రాసి దాని తర్వాత సరైన పదాన్ని సరైన స్థానంలో ఆన్సర్ షీట్లో కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా రాస్తేనే మనకి 8కి 8 మార్కులు వస్తాయి. మొదటగా ఇచ్చిన ఈ 16 పదాలు వాటి అర్థాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. వాతావరణీయ సంబంధి అంటే వాతావరణానికి సంబంధించిన, కంప్యూటర్ అంటే కంప్యూటర్, సైనిక్ ఔర్ వైజ్ఞానిక్ సైనికులు మరియు సైంటిస్టులు, కంట్రోల్ విభాగ్ అంటే కంట్రోల్ విభాగము, పరీక్షాపత్రం అంటే పరీక్షాపత్రాలు, మహత్వపూర్ణ గొప్పదైన, సంగణక్ అంటే కంప్యూటర్, చార్లెస్ బబేజ్ అనేది ఒక పేరు అన్నమాట, సైంటిస్ట్ పేరు, భాగ్ అంటే పార్ట్స్, నిర్దేశిత మషీన్ అంటే డైరెక్ట్ చేస్తున్న ఒక యంత్రము, సోచ్ ఆలోచన, ఆరక్షణ్ సీసీ కెమెరా, అధూరా అంటే ఇన్కంప్లీటెడ్, సీక్ హోనీ అంటే ఆ సందేశం ఆ మెసేజ్ అది మనకు ఉండాలి, ఆ నేర్పు మనకు ఉండాలి అని అర్థము, చికిత్సాకే క్షేత్ర అంటే మెడికల్ రంగంలో, అనుసంధాన్ అంటే తెలుసుకోవడం. ఇక నిబంధనలోకి వెళ్దాం. కంప్యూటర్ విజ్ఞానికి డాష్ దేన్ హై అంటే కంప్యూటర్ అనేది సైన్స్ యొక్క డాష్లో ఏముంటుంది, మహత్వపూర్ణ దేన్ హై అంటే ఒక గొప్ప వరం అన్నమాట. కంప్యూటర్ అనేది సైన్స్ యొక్క గొప్ప వరం. ఇసే హిందీ మే డాష్ కాతే హై దీనిని హిందీలో డాష్ అని అంటారన్నమాట. డాష్లో ఏముండాలి, సంగణక్ అంటే कंप्यूटर అని అర్థం అన్నమాట. मानव ने अपनी सुख सुविधा के लिए डैश को बनाया है మానవుడు తన సుఖ సౌకర్యాల కొరకు డాష్ని తయారు చేశాడంట. ఆ డాష్లో కంప్యూటర్ అనేది రాయాలి. కంప్యూటర్ కో బనాయా హై కంప్యూటర్ని తయారు చేశాడు. డాష్నే కంప్యూటర్ కా ఆవిష్కార్ కియా డాష్ అనే అతను కంప్యూటర్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఎవరు ఆ డాష్ అనే అతను? మనకు పైన ఇచ్చిన 16 పదాల్లో ఒక నేమ్ ఉంది కదా, ఒక వ్యక్తి పేరు చార్లెస్ బబేజ్ అనే అతను ఈ కంప్యూటర్ని కనుక్కోవడం జరిగింది. పెహలే యహ్ డాష్ క్షేత్రమే ఉపయోగిత మొదటగా ఇది డాష్ రంగాలలో చాలా ఉపయోగకరంగా ఉండింది. ఏ రంగాలవి? సైనిక్ ఔర్ వైజ్ఞానిక్ సైనికులు మరియు సైంటిస్టుల రంగంలో ఇది అంటే సైంటిస్ట్ అంటే సైన్స్ రంగము అని కూడా అనొచ్చు అనమాట. సైన్స్ రంగంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉండింది. ఆజ్ ఇస్కా సవీ క్షేత్రమే ఉపయోగ హో రహా హై అయితే ఈరోజు ఇది అన్ని రంగాలలో అన్ని డిపార్ట్మెంట్స్లో దీని ఉపయోగం జరుగుతూనే ఉంది. కంప్యూటర్కే 5 డాష్ హోతే హై కంప్యూటర్కి 5 డాష్ ఉంటాయంట. ఆ డాష్లో ఏమొస్తుంది? భాగ్ పార్ట్స్ ఉంటాయి. యహ్ మానవ ద్వారా డాష్ హై ఇది మానవుడి ద్వారా డాష్ అంటున్నాడు. అంటే ఏంటి? ఇది మానవుడి ద్వారా నిర్దేశిత మిషన్. ఆ డాష్లో ఏం రావాలి? నిర్దేశిత మషీన్ అంటే ఏంటి? డైరెక్ట్ చేయబడుతున్న యంత్రము.
दिए गए सब कार्यों को డాష్ నియంత్రిత్ करता है ఇచ్చిన అన్ని పనుల్ని సబ్ కార్యంకో డాష్ అనేది కరెక్ట్గా డైరెక్షన్ చేస్తుందంట. ఏంటది డాష్? ఆ డాష్లో ఏమొస్తుంది? కంట్రోల్ విభాగం కరెక్ట్గా డైరెక్ట్ చేస్తూ వస్తుందన్నమాట. ఇస్కి గతి ఆశ్చర్యజనక్ హోతీ హై. అయితే దీని స్పీడ్, అది పనిచేసే తీరు చాలా ఫాస్ట్గా ఉంటుంది. యహ స్వయం డాష్ నహీ సక్తా హై. ఇది స్వయంగా డాష్ అనేది చేయలేదంట. ఏం చేయలేదు? సోచ్ నహీ సక్తా హై. సోచ్ అంటే ఆలోచన. ఇది స్వయంగా ఆలోచించలేదు. డాష్కి తయారీ ఏవం జాంచ్ బి కర్తా హై. అయితే డాష్ని తయారు చేస్తుంది, మరి వాటిని పరిశీలిస్తుంది కూడా. ఏంటా డాష్లో? పరీక్షాపత్రంకి అంటే పరీక్షాపత్రాలని తయారు చేస్తుంది, వాటిని పరిశీలిస్తుంది. బ్యాంక్, దూరసంచార్, రేల్, విమాన్ आदि के डैश के काम में भी उपयोगी है. బ్యాంక్ రంగంలో అయినా, దూరసంచార్ టెలిఫోన్ రంగంలో అయినా, రైళ్ల విభాగంలో అయినా, విమానాల విభాగంలో అయినా, మొదలైన ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఆ డిపార్ట్మెంట్స్లో డాష్కే కాముమే, డాష్లో ఆరక్షణ్ అనేది రాయాలన్నమాట. ఆరక్షణకే కాము మేబీ ఉపయోగి హై. ఆరక్షణ్ అంటే సీసీ కెమెరాలు అనమాట. సీసీ కెమెరాల రూపంలో కూడా అక్కడ పనిచేస్తూ ఉంది. డాష్ జాన్కారీ తథా ఖగోల్ డాష్ మే ఉపయోగ హో రహా హై. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి 2 ఖాళీలు వచ్చాయన్నమాట. 2 ఖాళీలు. డాష్ జాన్కారీ అంటే ఈ మొదట ఏంటి? ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది? వాతావరణీయ సంబంధి జాన్కారీ, వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. తథా దానితో పాటు ఖగోల్ అనుసంధాన్. ఖగోల్ అంటే ఏంటి? అంతరిక్షం. అంతరిక్షంలో ఏం జరుగుతుందో అనుసంధాన్ తెలుసుకునేదానికి కూడా ఉపయోగ హో రహా హై, ఉపయోగించబడుతుందన్నమాట. డాష్ మే ఇస్నే క్రాంతికారి పరివర్తన్ లాయా హై. అంతేకాదు డాష్ రంగంలో కూడా ఇది ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చింది, ఒక చేంజ్ అనేది తీసుకొని వచ్చిందనమాట. ఏంటి? దేంట్లో, ఏ రంగంలో? ఆ డాష్లో చికిత్సాకే క్షేత్రమే, మెడికల్ రంగంలో కూడా ఇది చాలా డెవలప్మెంట్ని తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. హమారా భవిష్య కంప్యూటర్కే బినా డాష్ హోగా. ఇక మన భవిష్యత్ అనేది కంప్యూటర్ అనేది లేకపోతే డాష్ హోగా అంటే ఆ డాష్లో అధూరా హోగా, ఇన్కంప్లీట్, కొద్దిగా వెలితిగానే ఉండేది. అధూరా అంటే వెలితిగా ఉండేది అని అర్థం. इसलिए हर व्यक्ति को कम से कम कंप्यूटर चलाने की डैश चाहिए. इसलिए అందువల్ల హర్ వ్యక్తికో ప్రతి వ్యక్తికి కూడా కమ్ సే కమ్ కాస్తైనా కంప్యూటర్ చలానేకి కంప్యూటర్ వాడడం సంబంధించి సీక్ హోని చాహియే, నేర్పు ఉండాలి, అది నేర్చుకొని ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది నాన్న కంప్యూటర్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి కనుక ప్రశ్న ఇస్తే ఇంచుమించు ఇలాంటి పదాలతో, ఇలాంటి వాక్యాలతో, ఇలాంటి సబ్జెక్ట్తోనే మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన కొంత ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి కనుక ఉంటే అక్కడ ఎలాంటి వాక్యాలు ఇచ్చినా సరే ఆ వాక్యాలలో ఎలాంటి పదాలతో మనం నింపాలి అనేది మనకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మన మార్కులు ఎక్కడికి పోవు, మనకు మంచి మార్కులు, మన 8కి 8 మార్కుల్ని మనం పొందడానికి చాలా చాలా అవకాశాలు మనకు ఉన్నాయి. ఇక చివరిగా మన ఛానల్ పేరు పీడీఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలి, అందరూ 10th క్లాసులో మంచి మార్కుల్ని పొందాలి, అదే మన ఉద్దేశం. మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.